ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి. దిస్ ఇస్ పవన్ జాబ్స్ ఇన్ తెలుగు. ఆర్పిఎఫ్ నుంచి అయితే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చినటువంటి అప్డేట్ ఏంటి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ప్రాసెస్ మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. సో మనకి ఇది ఇంతకు ముందు వచ్చినటువంటి అప్డేట్ అనమాట. సో వీడియోని జాగ్రత్తగా చూడండి, దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ అయితే చేయండి. సో ముందుగా వీడియోని లైక్ చేసి అయితే చూసే ప్రయత్నం చేయండి. సో టోటల్గా చూసుకున్నట్లయితే మనకి కానిస్టేబుల్ అదేవిధంగా ఎస్ఐకి సంబంధించినటువంటి రెండు అప్డేట్లు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏప్రిల్ 15 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ మే 14 వరకు అయితే ఛాన్స్ అయితే ఇచ్చారు. నెల రోజుల వరకు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మిగతా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఎస్ఐ గురించి చూసుకున్నట్లయితే మొత్తంగా డిగ్రీ అయితే పాస్ ఉండాలి. దీనికి శాలరీ కూడా 6th పే అయితే వర్తిస్తుంది. టోటల్గా బేసిక్ చూసుకున్నట్లయితే 35,400 బేసిక్ ఉంటుంది. అన్ని అలవెన్సులు కలుపుకొని ఇంచుమించు ఒక 50,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది దగ్గర. దీనికి ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 20 నుంచి 28 సంవత్సరాల వరకు అయితే ఏజ్ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ప్లస్ 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి ప్లస్ 3 సంవత్సరాలు ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇదో క్వశ్చన్ అయితే గమనించండి. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 452 వేకెన్సీస్ ఉన్నాయండి. అదేవిధంగా కానిస్టేబుల్ గురించి చూసుకున్నట్టయితే దీనికి 3rd పే అయితే వర్తిస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి పర్సంటేజ్ ఏం అవసరం అయితే లేదు. దీనికి మీకు శాలరీ చూసుకున్నట్టయితే 21,700 వరకు అయితే బేసిక్ ఉంటుంది. ఇంకా అలవెన్సులు కలుపుకొని ఇంచుమించు ఒక 35 నుంచి 45,000 వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 నుండి 28 సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ ఉండాలి. సేమ్ అంతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు అప్లికేషన్ అయితే అంటే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. టోటల్గా వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే 4,208 వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఎస్ఐ అదేవిధంగా కానిస్టేబుల్ వేకెన్సీ చూసుకున్నట్టయితే 4,660 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగిందనమాట. సో ప్రజెంట్ దీనికి సంబంధించినటువంటి మెడికల్ స్టాండర్డ్ వచ్చేసి మనకు B1 రకంగా అయితే ఉండాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి హైట్ కానీ చెస్ట్ కానీ ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ గతంలో చెప్పాను. ప్రజెంట్ మనకు వచ్చింది షార్ట్ నోటీస్ అనమాట. సో దాని గురించి అయితే మీకు ప్రజెంట్ క్లారిటీ తీస్తాను. దీనికి పెద్దగా హైట్ అంటూ ఏముండదు, హైట్ కూడా చాలా తక్కువే. అన్ని విషయాలు మీకు వీడియోలోనే చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అనమాట. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఇచ్చారు. 15% ఆఫ్ ద పోస్ట్ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అని చెప్పేసి ఇచ్చారు. ఇంతకు ముందు మనకు 50% ఉంటుండే. సో ప్రజెంట్ ఏం చేశారంటే ఆర్పిఎఫ్ లో కేవలం 15% మాత్రమే ఉమెన్స్ కి రిజర్వ్ అయితే చేశారు. ఇదొక విషయం అయితే గమనించండి. దీనికి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ లో వచ్చినటువంటి మార్కులు అదేవిధంగా మీకు ఫిజికల్ టెస్ట్ ఇచ్చినటువంటి మీరు పర్ఫార్మెన్స్ ఆధారంగా మీకు ఒక ఉద్యోగాన్ని అయితే ఇస్తారు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్టు అప్లికేషన్ ఫీజు అన్నమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 500 రూపాయలు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అయితే ఈ అప్లికేషన్ ఫీ ఏంటి అంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్పుడు మీకు తర్వాత మీకు 400 రూపాయలు రిఫండ్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ ఏంటంటే మీకు 500 రూపాయలు మీ దగ్గరికి తీసుకుని ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ 400 రూపాయలు రిఫండ్ అయితే చేస్తామని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కానీ, ఎక్స్ సర్వీస్ వాళ్ళకి కానీ, ఫీమేల్ వాళ్ళకి కానీ, మైనారిటీస్ వాళ్ళకి కానీ, దాంతోపాటు ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా 250 రూపాయల అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఈ 250 రూపాయలు కూడా మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు రిఫండ్ అయితే చేసేస్తారు. సో ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ క్యాండిడేట్ హూ అటెండ్ ద సిబిటి అంటే ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో ఎగ్జామ్ రాసిన వాళ్ళకు మాత్రమే మేము అప్లికేషన్ ఫీని రిఫండ్ అయితే చేస్తాము అని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ అయితే చేస్తారు. కాబట్టి అప్లై చేయడమే కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు దీని యొక్క ఎగ్జామ్ కూడా కంపల్సరీ మీరు అటెండ్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇంకా మిగతా విషయాలు ఏమైనా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ వచ్చేసి మరి ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందని చూసుకుంటే మీ దగ్గరలో ఉంటుంది, మీ సిటీలోనే ఎగ్జామ్ ఉంటుంది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి సపరేట్ రీజియన్స్ ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వాళ్ళకు, ఏపీ వాళ్ళకి చూసుకుంటే మనకు సికింద్రాబాద్ జోన్ అని చెప్పేసి ఉంటుంది. ఈ సికింద్రాబాద్ జోన్ లో మనం అప్లై చేసుకోవాల్సిందే ఉంటుంది అనమాట. సికింద్రాబాద్ జోన్, చెన్నై జోన్ ఇవన్నీ కూడా మనం అప్లై చేసుకోనికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకి ఇంకా రీజన్ వైజ్ గా మనకు సపరేట్ గా వేకెన్సీస్ అనేది ఇష్యూ కాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు మన జోన్ కి ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అక్కడ క్లియర్ కట్ గా ఉంటుంది. అది వచ్చిన తర్వాత నేను మీకు ఇన్ఫార్మ్ అయితే చేస్తాను. సో ప్రజెంట్ ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నాను. మరి దీనికి హైట్ ఎంత ఉండాలి అని చూసుకున్నట్లయితే సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అన్రిజర్వ్ కానీ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ కి వచ్చేసి 165 సెంటీమీటర్స్ ఉండాలి, ఫిమేల్ కి వచ్చేసి 157 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి చెస్ట్ చూసుకున్నట్లయితే 80 ఉండాలి, గాలి పీల్చుకున్నప్పుడు 85 ఉండాలి. ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ హైట్ వచ్చేసి 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఫిమేల్ వాళ్ళకి వచ్చేసి 152 ఉండాలి, చెస్ట్ వచ్చేసి 76 ఉండాలి, గాలి పీల్చుకున్నప్పుడు 5 సెంటీమీటర్లు పెరగాల్సి అయితే ఉంటుంది. ఈ రకంగా దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉంటే చాలా తక్కువే, పెద్దగా ఏమి ఉండదు అన్నమాట. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రన్నింగ్ అన్నమాట. ఇక్కడ మేల్ వాళ్ళకి, ఫిమేల్ వాళ్ళకి సపరేట్ గా రన్నింగ్ కూడా ఉంటుంది. ఇది
ఇది చాలా కష్టమైనటువంటి ఈవెంట్ ఉంటుంది. ఇదొక విషయం గమనించండి. కానిస్టేబుల్ కి చూసుకున్నట్టయితే మేల్ వాళ్ళకి 1600 మీటర్ల రన్నింగ్ ని 5 నిమిషాల 45 సెకండ్ల లోపు అయితే కంప్లీట్ చేయాలి. ఈక్వల్ టు ఆర్మీ రన్నింగ్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 14 ఫీట్లు, హై జంప్ వచ్చేసి 4 ఫీట్లు ఉంటుంది. ఫీమేల్ కి చూసుకున్నట్టయితే 800 మీటర్స్ రన్నింగ్ మాత్రం ఉంటుంది, 1600 ఉండదు. 800 కూడా టైం వచ్చేసి 3 నిమిషాల 40 సెకండ్స్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్లు, హై జంప్ వచ్చేసి 3 ఫీట్స్ ఉంటుంది. అయితే ఇందులో కష్టమైనటువంటి తరం ఏంటంటే మనకు రన్నింగ్ మాత్రమే. ఖచ్చితంగా రన్నింగ్ మాత్రం క్వాలిఫై అయితే మాత్రం మీకు ఉద్యోగం రానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది. కాబట్టి ఇదొక విషయం అయితే గమనించండి. ఇక ఎస్ఐ గురించి చూసుకున్నట్టయితే ఎస్ఐకి ఈ 1600 మీటర్ రన్నింగ్ వచ్చేసి 6 నిమిషాల 30 సెకండ్ల టైం అయితే ఉంటుంది. లాంగ్ జంప్ 12 ఫీట్లు, హై జంప్ 3.9 ఫీట్లు ఉంటుంది, అంటే 9 ఇంచులు ఉంటుంది. ఫీమేల్ వాళ్ళకి చూసుకున్నట్టయితే 800 మీటర్స్ 4 నిమిషాలు ఉంటుంది. లాంగ్ జంప్ 9 ఫీట్లు, హై జంప్ 3 ఫీట్లు ఉంటుంది. ఇక్కడ కూడా రన్నింగే చాలా ముఖ్యమైనది. రన్నింగ్ లో మీరు చాలా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మీరు రన్నింగ్ అనేది చాలా మీరు ప్రాక్టీస్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు ఎగ్జామ్ కి కూడా బాగా ప్రిపేర్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ యొక్క ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ యొక్క కోచింగ్ అనేది మన జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్ లో అవైలబుల్ గా ఉంది. అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. మీకు కావాలనుకుంటే ఒకసారి ఆన్లైన్ కోర్స్ తీసుకునే ప్రయత్నం చేయండి. మీకు తక్కువ ఖర్చుతోటే మీకు మొత్తం కంటెంట్ అంతా మీకు అక్కడ అవైలబుల్ ఉంటుంది. ఒకసారి జాబ్స్ అడ్డా ఇన్ తెలుగు అప్లికేషన్ లో ఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి ఫోల్డర్ చెక్ చేయండి. మీకు నచ్చితే కోర్సు తీసుకుని ప్రిపేర్ అవ్వండి. ఇంకా దీని గురించి పూర్తి సమాచారం అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇంకా మీకు పూర్తి సమాచారంతో మీ ముందుకు వస్తాను. ప్రజెంట్ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఒకసారి గమనించండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ఆల్ ది బెస్ట్. జై భారత్.